హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి ఆహాలో తెలుగులో రిలీజ్ అయిన ఆకాశవాణి, స్టారింగ్ రెబా, మోనికా అండ్ కెవిన్, డైరెక్టెడ్ బై ఎనకబ్లే. 7 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. సిరీస్ జోనర్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో స్టోరీ లైన్ వచ్చేసరికి చాలా సింపుల్. కాలేజ్ డేస్లో ప్రేమించుకున్న ఆకాశ్ అండ్ వాణి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ విషయానికి వచ్చేసరికి డివోర్స్ దాకా వెళ్తుంది. సో వీళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ రీయూనియన్కి ప్లాన్ చేస్తారు. సో అక్కడ వాళ్ళ మధ్య ఏమైంది అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సిరీస్ అంతా కూడా అటుపక్క కాలేజ్ డేస్ అండ్ పోస్ట్ మ్యారేజ్ డేస్ని మనకి కలిపి చూపిస్తారు. శరత్ కామెడీ యాజ్ యూజువల్గా బాగుంది. ఇన్ఫాక్ట్ ఆయన వల్ల చాలా సీన్స్లో కామెడీ నవ్వుకోవచ్చు మనం. ప్రతి ఎపిసోడ్ యావరేజ్ 20 to 25 మినిట్స్ ఉంటుంది. సో ఈజీగా వన్ సిట్టింగ్లో అయితే అయిపోవచ్చు. స్టోరీ సింపుల్గా ఉంటుంది. సో ఆఫ్టర్ హాట్స్టార్లో కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ చూసాక నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ సిరీస్ చూసానని అయితే అనిపించింది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. నాకు ఒక్క మైనస్ పాయింట్ ఏమైనా అనిపించింది అంటే సిరీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో కొన్ని క్యారెక్టర్స్కి ఇంకా కొంచెం ప్రాపర్ సీన్స్ పడి ఉంటే బాగుండేది. ఎందుకు అంటే ఓన్లీ శరత్ గారి రోలే డామినేటింగ్ అనిపించింది. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి మంచి టైం పాస్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.